వెల్కమ్ బ్యాక్. యూరియా విషయంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలు అభ్యంతరకరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ జేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పారు. అయితే యూరియా కోసం కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తీరు మారలేదని తెలిపారు. అలాట్మెంట్ చేసిన యూరియాను కేంద్ర ప్రభుత్వం సకాలంలో అందించడం లేదని ఆరోపించారు. రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని మంత్రి తుమ్మల చెప్పారు. యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే ప్రతి నెల మార్చి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రిని నేను గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని సెక్రటరీ అగ్రికల్చర్, డైరెక్టర్ అగ్రికల్చర్, జాయింట్ సెక్రటరీ ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. ఇప్పుడు వరకు 2.37 డిఫిషిట్ ఉంది. మీరు ఇచ్చిన మాట ఎంత, మీరు పంపించిన సప్లై ఎంత, ఇప్పుడు డిఫిషిట్ ఎంత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేమేదో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని మాట్లాడుతున్నట్టుగా బీజేపీ అధ్యక్షులు మాట్లాడటం దురదృష్టకరం. మీకు రైతుల మీద ఏమాత్రమైనా అవగాహన ఉన్నా పర్వాలేదు, లేకపోతే చేయాలనే కోరుకుంటే ఇంకా మంచిది, చేపిస్తే ఇంకా వెయ్యి నమస్కారాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో తద్వారా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనో మీరు ఈ రకమైనటువంటి అబండాలు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ వేస్తే మంచిది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం.